700 కోట్ల భూ స్కామ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కీలక విషయాలను రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ ఏసీబీ కస్టడీలో వివరించారు. అందులో పలువురు వైసీపీ ముఖ్య నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. తాను సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ఉన్న అంశాలకి కట్టుబడి ఉంటానని సింగ్ చెప్తున్నారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పిస్తానని వెల్లడించారు. జగన్ సర్కారు హయాంలో జరిగిన అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్ల గుట్టు విప్పుతానని సింగ్ కస్టడీలో తెలిపారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయాలని అప్పటి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని, జగన్ పిఏ కేఎన్ఆర్ అన్నిటికీ సూత్రధారని సింగ్ చెప్తున్నారు. దర్యాప్తులో భాగంగా కేఎన్ఆర్ ఆస్తుల చిట్టాను సింగ్ విప్పారు. శ్రీకాంత్, రీతూ చౌదరి పేరున రిజిస్ట్రేషన్ చేసిన అక్రమ ఆస్తుల వివరాలను సింగ్ బయటపెట్టారు. మరోవైపు రీతూ చౌదరిని శ్రీకాంత్ గోవా తీసుకొచ్చేవాడని సింగ్ వెల్లడించారు. సింగ్ ఇచ్చిన వివరాలతో చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరి, కేఎన్ఆర్లకు ఉచ్చు బిగుసుకోనుంది. సింగ్ కస్టడీ ముగిశాక శ్రీకాంత్ను ఏసీబీ అదుపులోకి తీసుకోనుంది. తర్వాత రీతూ చౌదరిని కూడా ఏసీబీ ప్రశ్నించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఏపీలో భూ స్కామ్లకు సంబంధించి కూడా కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే అటు వైసీపీ నేతల ద్వారానే కూడా ఇదంతా జరిగినట్టు కూడా, వాళ్ళ ప్రమేయంతో ఇదంతా చేసినట్టు కూడా సింగ్ అయితే కొన్ని విషయాలను అయితే బయట పెట్టారు. ఇప్పుడు ఏం జరగబోతుంది, డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వ్యక్తివి ప్రసారం చేసిన 700 కోట్ల రూపాయల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు పెను సంచలనానికి వేదిక కాబోతోంది. వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ఏర్పడింది. తాజాగా చూసుకుంటే ఏదైతే మనం 2 రోజుల నుంచి చెప్తున్నామో సింగుని కస్టడీకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టబోతున్నారని చెప్తున్నామో, దానికి అనుగుణంగానే ఏసీబీ అధికారులు సింగుని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కస్టడీకి తీసుకున్నారు. ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన కస్టడీ తీసుకున్నారు. ఈ కస్టడీలో అనేకమైన అంశాలకు సంబంధించి ఆయన ప్రశ్నల పరంపర కొనసాగించారు. మీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖ నిజమేనా అంటే, అవును అది నిజమే, ఆ లేఖలో ఉన్నవన్నీ యథార్థాలే, దానికి నేను కట్టుబడి ఉన్నానని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే శ్రీకాంత్ చౌదరి, సజ్జల రామకృష్ణారెడ్డి వీరంతా కూడా ఆయనకు బినామీలు, వారు ఒకరికొకరు సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాగే శ్రీకాంత్కి సంబంధించి, అలాగే కేఎన్ఆర్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పిఏ కేఎన్ఆర్ ఎవరు ఉన్నారో, కేఎన్ఆర్ కూడా కొన్ని భూములని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తనపై బలవంతంగా బెదిరింపులకు పాల్పడి కూడా ఇదంతా పాల్పడ్డారు. అలాగే కొన్ని భూములకు సంబంధించి శ్రీకాంత్ చౌదరి, అలాగే మరికొన్ని భూములకు సంబంధించి శ్రీకాంత్కి సంబంధించి, అలాగే మరికొన్ని సంబంధించి రీతా చౌదరి, మరికొన్ని సంబంధించి కేఎన్ఆర్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అలాగే కొన్ని భూములకు సంబంధించి కూడా జగన్ సతీమణి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా ఆయన ఏసీబీ అధికారుల విచారణలో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి 4 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారణ చేయబడుతున్నారు. ముందుగా ఏదైతే సింగుని విచారించిన తర్వాత కూడా ఎల్లుండి దీనికి సంబంధించి శ్రీకాంత్ని విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రీతూ చౌదరిని కూడా విచారణకు పిలిపిస్తారు. వీరు ముగ్గురు చెప్పిన సమాచారాన్ని బేస్ చేసుకుని కేఎన్ఆర్ని, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి కూడా త్వరలోనే శ్రీకాంత్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తాం. తర్వాత రీతా చౌదరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక వైపు సంబంధించి చూసుకుంటే చాలా లోతుగా విచారణ చేపడుతున్న నేపథ్యంలో కూడా దీంట్లో వీరు వెనక ఎవరున్నారు అంటే, కేఎన్ఆర్ వెనక ఇంకెవరున్నారు, మాజీ సీఎం జగన్ ఉన్నారా, లేకపోతే ఆయన సతీమణి ఉన్నారా, లేకపోతే ఇంకెవరు ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన నిన్న ఏసీబీ అధికారులు దాదాపుగా 4 గంటల పాటు విచారించిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి సతీమణి పేరు పలు సందర్భాల్లో చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే కేఎన్ఆర్ పేరు ఎక్కువగా వినియోగించినట్టు తెలుస్తూ ఉంది. సో త్వరలోనే వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. వీరి పాత్ర ఉన్నట్టు తెలిస్తే కనుక ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత వారిని కూడా అరెస్ట్ చేసి కస్టడీ తీసుకొని మరికొంత విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే మొదటి నుంచి బిగ్ టీవీ ప్రసారం చేస్తుందో 700 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయి, అది యథార్థమైన సంఘటన ప్రస్తుతం అయితే తేటతెల్లమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల, అయితే శివ, మనం చూస్తున్నాం సింగ్ కూడా విచారణలో అన్ని ఆధారాలను కూడా బయట పెడతానంటూ కూడా తను చెప్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేస్తా అంటున్నారు. మరి ఏం సబ్మిట్ చేస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. దీనిలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే మనకు కనిపించేది 700 కోట్లు మాత్రమే. మరి దీని వెనక ఇంకా ఏమైనా స్కామ్ జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయంటారా?
ఖచ్చితంగా అఖిల ప్రధానంగా చూసుకుంటే సింగుని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత నిన్న ఈరోజు రేపు విచారించిన తర్వాత మరికొన్ని అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ అంశాలకి సంబంధించి ప్రస్తుతానికైతే సింగు, ఆ తర్వాత శ్రీకాంత్, ఆ తర్వాత రీతు చౌదరి, ఆ తర్వాత కేఎన్ఆర్, ఆ తర్వాత ఇంకా వీరు చెప్పిన సమాచారం ప్రకారం ఎవరున్నారు, ఈ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా వారిని కూడా పిలిచి విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సింగు పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు ఏదైతే తాను అక్రమంగా రిజిస్ట్రేషన్ తనని బెదిరించి అలాగే గోవాలో నిర్బంధించి తన కుటుంబాన్ని బెదిరింపులకు పాల్పడి ₹1 కోటి వసూలు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలు, అలాగే తానని బెదిరించి విశాఖపట్నం, కాకినాడ, ఇబ్రహీంపట్నం, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే భూములు స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాటన్నిటి ఆధారాలను, వాటికి సంబంధించిన జిరాక్స్ డాక్యుమెంట్లను కూడా ఆయన ఏసీబీ అధికారులకు ఇప్పటికే ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించిన నిజానిజాలను తేల్చుకునే ప్రయత్నంలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇవాళ రేపట్లో దానికి సంబంధించిన విచారణ కూడా ఏసీబీ అధికారులు చేపడతారు. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరిగిందో అసలు ఆ భూములు ఎవరి పోద్బలంతో ఆ భూముల రిజిస్ట్రేషన్ జరిగింది, వారి మధ్య రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో ఉన్న ఆర్థికపరమైన అంశాలు అంటే చట్టబద్ధంగానే రిజిస్ట్రేషన్ జరిగాయా లేకపోతే చట్టబద్ధంగా కాకుండా బెదిరింపులకు పాల్పడి రిజిస్ట్రేషన్ చేశారా, దీంట్లో ఎన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎన్ని కోరంబోకు భూములు ఉన్నాయి, ఎన్ని ప్రైవేటు భూములు ఉన్నాయి, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి కూడా అన్ని రకాల వివరాలను అయితే సేకరిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే సింగ్ ఇచ్చిన సమాచారం మేరకు త్వరలోనే అంటే ఇవాళ రేపట్లోనే మరొక 2-3పై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అఖిల దిశ మనం చూస్తున్న మరోవైపు కూడా అటు రీతు చౌదరిని, శ్రీకాంత్ని కూడా విచారణకు పిలబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఏసీబీ. అయితే మరి ఇప్పటి వరకు దానికి సంబంధించి నోటీసులు ఏమైనా జారీ చేశారు వారికి? అంటే ప్రస్తుతం అయితే నిన్న సింగు చెప్పిన సమాచారం, ఈరోజు మరికొంత సమాచారం అంటే కొద్దిసేపట్లోనే ఈరోజు మళ్ళీ సింగుని విచారిస్తారు. మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఆయన విచారిస్తారు. ఆయన ఈరోజు ఇచ్చిన సమాచారం, నిన్నిచ్చిన సమాచారాన్ని బేరేజ్ వచ్చుకొని రేపు శ్రీకాంత్కి, అలాగే రీతు చౌదరికి, అలాగే కేఎన్ఆర్కి కూడా నోటీసులు ఇచ్చే అంశాన్ని ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా పక్కడ్బందీగా ఆధారాలు సేకరించిన తర్వాత ఎవరైతే సింగుకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఉన్నతాధికారుల సమాచారం ఇచ్చిన తర్వాత వారి ఆదేశాల ప్రకారమే ఖచ్చితంగా వీరి ముగ్గురికి కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకి ఉన్నతాధికారులు చెప్తున్న సమాచారాన్ని అంటే రికార్డులు కాకపోయినా మనకు చెప్తున్న సమాచారాన్ని బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా ఇవాళ రేపట్లో అంటే ఇవాళ కాకపోవచ్చు రేపు ఎల్లుండిలో శ్రీకాంత్కి అయితే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం, ఆయన ఇచ్చిన వివరాలను బేస్ చేసుకుని ఆ తర్వాత రీతా చౌదరికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వీరిద్దరిచ్చిన సమాచారం, వివరాలు సేకరించిన తర్వాత ఎవరెవరి పాత్ర దీంట్లో ఉంది, కేఎన్ఆర్ పాత్ర ఉందా, లేకపోతే జగన్ సతీమణి పాత్ర ఉందా, లేకపోతే ఇంకెవరి పాత్ర ఉంది అనే దానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టిన తర్వాత వారిచ్చిన సమాచారాన్ని బేసుకొని మిగిలిన వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేపడతారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికైతే సింగును ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టి కస్టడీలో విచారణ చేపడుతున్నారు. రానున్న 4-5 రోజుల వ్యవధిలోనే శ్రీకాంత్ని, రీతు చౌదరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల అయితే శివ, మరి ఇప్పటి వరకు అటు మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య పేరు కూడా బయటకు రావడంతో మరి ఆవిడ పేరు మీద కూడా కొన్ని భూములు అయితే రిజిస్ట్రేషన్ అయి ఉన్న నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడంతో ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏమన్నా వీళ్ళు ఏమున్నాయనేది కూడా గుర్తించడానికి ప్రయత్నించారా అధికారులు? అంటే ఇప్పటికే అంటే ఇంకా విచారణ ప్రాథమిక దశలోనే ఉంది. ఇవాళ రేపు ఇంకా 2-3 రోజుల పాటు విచారణ జరుగుతుంది. సింగుకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నింటిని కూడా ఆయన అధికారులకు ఇవ్వాలి. ఇప్పటికే కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చారు, మరికొన్ని డాక్యుమెంట్లను కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు. ఆయన ఇచ్చిన తర్వాత ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన సమాచారం ఉంది, దాన్ని బేరేజ్ వేసుకొని ఒక్కొక్కరిగా విచారణ రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే వైఎస్ జగన్ సతీమణి భారతి పేరు మీద ఎక్కడెక్కడ భూములు రిజిస్ట్రేషన్లు జరిగాయి, లేదా ఆమె పేరు మీద జరిగాయా, లేదా ఆమె పోద్బలంతో వేరొక పేర్లతో రిజిస్ట్రేషన్ జరిగాయా, ఒకవేళ జరిగితే ఎక్కడెక్కడ జరిగాయి, ఎంతెంత భూములు జరిగాయి, ఏం జరిగాయి అనే డేటాను కూడా అధికారులు సేకరిస్తున్నారు. పూర్తి స్థాయి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే పక్క ఆధారాలు ఉన్నప్పుడే ఆమెకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ.